గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలే విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమును గాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతులని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా, మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువబేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృప నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. గత కొన్ని వారములుగా మనం గలతీ పత్రికను మనం చూస్తున్నాం. ఇందులో ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి బోధన గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయంలో మనము కొంచెం పైనుండి 11 వచ్చిన మనం చదివినట్లయితే, గత వారం చెప్పాను చూసారు ఎంతమంది, అక్కడ పౌలు పేతుర్ని బహిరంగంగానే ఖండించడానికి బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆ రోజున ఈ నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటి బోధ ఏదైతే ఉందో, నీతిమంతులు తీర్చబడినటువంటిది, అది దేన్ని బేస్ చేసుకుని వస్తుంది అనేటువంటిది ఆ రోజున రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 2 రకాల అభిప్రాయాలు. ఒకటి ఏంటంటే సున్నతి వలన అనేటువంటిది యూదు లెక్క బోధ అయితే, లేదు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన మాత్రమే అనేటువంటిది పౌలు బోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఏంటంటే, చాలామంది ఏమో యూదులేమో ఇంకొన సున్నతి అవసరము, క్రైస్తవులుగా మారిన తర్వాత అంటే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా ఇంకా సున్నతి అవసరమని యూదులు అన్యుల్ని, క్రైస్తవులుగా మారినటువంటి అన్యులను కూడా ఇంకొన సున్నతి పొందాలని బలవంతం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు ఈ గలతీ పత్రికని రాసి, సున్నతి వలన కాదు యేసుక్రీస్తు విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం పౌలు ఇక్కడ చేశాడు. ఆ సందర్భంలో ఇక్కడ మనం చూస్తే పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. గలతీ పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఒక రోజున అంత్యోకు సంఘమునకు పేతురు వచ్చాడని బైబిల్ మనం చూస్తున్నాం. అది అన్య ప్రాంతము. అక్కడికి పేతురు వచ్చాడు. అయితే పేతురు ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఆ తర్వాత మరికొంతమంది యెరూషలేము పట్టణము నుండి, అంటే యూదులుగా ముద్ర వేయబడినటువంటి క్రైస్తవ సంఘము నుండి మరికొంతమంది యూదులు ఈ అన్య ప్రాంతంలో ఉన్నటువంటి అన్య క్రైస్తవుల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని చూసినటువంటి పేతురు సడన్గా కొంచెం వాళ్ళకి భయపడి వెంటనే అన్యులతో భోజనం చేస్తున్నటువంటి ఆయన సడన్గా లేచి కొంచెం సపరేట్ అయిపోయాడు. అక్కడ వాళ్ళకి కొంచెం దూరంగా, వాళ్ళకి నాకు సంబంధం లేని కొంచెం వేరుగా ప్రవర్తించే ప్రయత్నం అక్కడ చేసినప్పుడు పౌలు బహిరంగంగానే ఖండించాడు. అదే గత వారం చెప్పాను చూసారా. ఎందుకంటే అక్కడ పౌలు ఎందుకు బహిరంగ ఖండించాడంటే, పౌలు గొప్పవాడు కాబట్టి బహిరంగ ఖండించాడని కాదు. కానీ అక్కడ ఏంటంటే, పౌలు యాక్చువల్గా చెప్పాలంటే అన్య క్రైస్తవుల పక్షమున నిలబడటం కోసం పేతుని బహిరంగంగా ఖండించాడు. అది యాక్చువల్గా ఆ రోజున సంఘానికి మేలు చేసింది. అలా పౌలు పేతుని గద్దించడాన్ని బట్టే క్రైస్తవులుగా మారినటువంటి అన్యులకి దేవునిలో మనము కూడా సమానమే, యూదులతో పాటు మనం కూడా సమానమే అనేటువంటి ఒక ఆ నమ్మకం ఏదైతే వాళ్ళకి పౌలు ద్వారా ఏర్పడిందో అది ఇంకా బలపడింది వాళ్ళకి. ఎందుకంటే సంఘమునకు పునాదులు ఉన్నటువంటి 2 ప్రాముఖ్య వ్యక్తుల మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్లు 2 యూదులే అయినను పౌలు అన్నటువంటి ఒక యూదుడు మాత్రము అన్యుల పక్షాన నిలబడ్డాడు. అది అన్య క్రైస్తవులకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చేది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనకి అది పెద్దగా అర్థం కాదు, అందులో పెద్ద ప్రాబ్లం ఏముంది, అది ధైర్యం అవటం ఏంటని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఆలోచన చేస్తే ఆ రోజుల్లో యూదులు వాళ్ళు తమను తాము ఎంత గొప్పగా వాళ్ళు అనుకున్నారంటే అన్య క్రైస్తవులను చాలా తక్కువగా చూసేవాళ్ళు. వాళ్ళు సెకండ్ క్లాస్ క్రిస్టియన్స్ లాగా,
అంటే క్రైస్తవులే కానీ కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవులుగా వాళ్ళు చూసేవాళ్ళు. అందుకని పౌలు బహిరంగంగానే ఖండించాడు. ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటంటే ఏదో పేతురు తప్పు చేశాడు పౌలు ఖండించడానికి కాదు, కానీ పేతురు అలా చేయటం ద్వారా యాక్చువల్గా విశ్వాసులకి ఏ రకమైన సందేశాన్ని ఇచ్చాడంటువంటిది పౌలకు కన్సర్న్. అక్కడ పౌలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అది అన్య విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నమ్మకము అది కొంచెం కదిలించి వేస్తుంది. అది ఏంటంటే అది చెదిరిపోయే ప్రమాదము ఉంది. అది కేవలం ఒక నమ్మకం అనే కదా, అది బోధ మీద కూడా అది డిపెండ్ అవుతుంది, ఎఫెక్ట్ పడుతుంది. ఏంటి ఆ బోధ అంటే, ఇంతకీ మనం నీతిమంతులుగా తీర్చబడితే దానికి బేసిస్ ఏంటి, ఏ మూలముగా ఏ కారణాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం, అది ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది, తప్పుడు బోధ కింద అది వెళ్తుంది, మెసేజ్ వెళ్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో పౌలు పేతురుని ఖండించాడు. అందుకని చూడండి, ఇక్కడ పౌలు ఆ సందర్భంలోనే పేతురుని అలా ఖండించిన సందర్భంలోనే అక్కడ నీతిమంతులుగా తీర్చబడడానికి కారణం ఏంటంటే కూడా అక్కడే పబ్లిక్గానే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చూడండి, అక్కడ యాక్చువల్గా పేతురుని ఖండించాడు. అక్కడ ఖండించి అక్కడ తాపేయకుండా వెంటనే అక్కడ వాళ్ళకి నమ్మకాన్ని, అంటే ఆ నీతిమంతులు తీర్చబడ్డానికి దేన్ని ఆధారంగా ఒక వ్యక్తి నీతిమంతులు తీర్చబడతాన్న విషయం కూడా అక్కడే చాలా విస్తారంగా పౌలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడు. అందుకని చూడండి, యాక్చువల్గా ఇది చదివితే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. నేను చాలా సింపుల్గానే ఈ నీతి గురించి, నీతిమంతులు తీర్చబడ్డం సింపుల్గానే కొన్ని విషయాలు చెప్తాను నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి, బైబిల్లో నీతిమంతుల మాట తరచుగా మనం చూస్తుంటాం. ఈ నీతిమంతుల మాట తరచు చూస్తాం, కానీ చాలామంది క్రైస్తవులకి దాని అర్థం ఏంటో కూడా చాలామంది తెలియదు. ఎందుకంటే బేసిక్గా చాలామంది చూస్తే ఇంతకీ విశ్వాసాలు ఏంటంటే మనము నీతిమంతులమా పాపులమా అని చాలామంది తెలియదు. బైబిల్ ఏమో నీతిమంతులని చెప్తుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మనలో చాలా డిఫెక్ట్స్ మనకే తెలుసు, లేదా చాలా మందిలో అది చూస్తాం. కాబట్టి మనం యాక్చువల్ నీతిమంతులం కాదేమన్నటువంటి ఒక సందేహం కూడా చాలా మందికి వచ్చేస్తుంటుంది. కానీ న్యూ టెస్ట్మెంట్లో బైబిల్ మనం చూస్తే యాకోబు పత్రికలో పౌలు అక్కడ యాకోబు మాట్లాడుతూ ప్రార్థన గురించి మాట్లాడితే ఏం చెప్తాడంటే, నీతిమంతుని విజ్ఞాపన అన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన అంటే బేసిక్గా ఏంటంటే నీతిమంతుడు అన్న మాట వాడుతున్నాడు, కానీ యాక్చువల్గా విశ్వాసక విజ్ఞాపన అని చెప్తున్నాడు అక్కడ యాక్చువల్గా. కాకపోతే విశ్వాసము అనుకోండి, విశ్వాసక విజ్ఞాపన అనుకుండా నీతిమంతునికి విజ్ఞాపన అన్న మాట మాట్లాడుతున్నప్పుడు యాకోబుకి అర్థం ఏంటంటే ఒక పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసం అన్నాం అనుకోండి, ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతుంటే వస్తుంది. కానీ నీతిమంతుడు అన్నప్పుడు యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే విశ్వాసం గురించే మాట్లాడుతున్నాము, కానీ యాక్చువల్గా ఏంటంటే ఆ విశ్వాసక స్థానము గురించి, విశ్వాసక స్థాయిని గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకని అక్కడ పౌలు కూడా మాట్లాడుతూ విశ్వాసాన్ని కూడా నీతిమంతుని విజ్ఞాపన అన్నాడు. ఎందుకంటే ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. అంటే ఆ ప్రార్థనలో అంత ధైర్యం ఎలా వస్తుంది, అంత బలంగా ఎలా ఉంటుంది అంటే నీతిమంతుడు కాబట్టి బలం ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక వ్యక్తి ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి రెండు రకాలుగా మనం చూడొచ్చు. కేవలం ఒక మనలాగా సాధారణ వ్యక్తిలాగా మనం చూడొచ్చు, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ లాగా కూడా మనం చూడొచ్చు. జనరల్గా చూస్తే రెండు మనకి ఏంటంటే రెండు తప్పేమీ కాదు. యాక్చువల్గా ఒక రకంగా చూస్తే ఆయన ఏ రకంగా గొప్పడు కాదు, ఎందుకంటే ఆయన కూడా మనలాంటి మనిషే. సో అలా చూసుకున్నప్పుడు ఆయనకి మనం భయపడాల్సింది ఏముంది, ఆయన సాధారణ వ్యక్తి కదా అని మనం అనుకోవచ్చు. కానీ యాక్చువల్ ఆ పొజిషన్ చూసామనుకోండి, ఆటోమేటిక్ ఎవరైనా సరే భయపడే తీరాలి, ఎందుకంటే ఆ వ్యక్తికి అధికారము ఉంది. గవర్నమెంట్ అఫీషియల్ అన్నామంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని కనుక మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, ఆ వ్యక్తిని అవమానపరిస్తే, లేదా వ్యక్తి చెప్పినట్టు ఏదైనా చేయకపోతే ఆ వ్యక్తి వెనకాల గవర్నమెంట్ మొత్తం ఆ వ్యక్తికి అనుకూలంగా మన వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనం ఆ వ్యక్తి గవర్నమెంట్ అఫీషియల్ అంటున్నాం. అందుకని చూడండి, మామూలుగా ఒక గవర్నమెంట్ అఫీషియల్ డ్యూటీ పర్పస్ వచ్చినప్పుడు కనుక పబ్లిక్ ఎవరైనా కనుక ఆ వ్యక్తిని కనుక ఫిజికల్గా ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసాం, లేదా తిట్టడమో కొట్టడో చేశారు అనుకోండి, వెంటనే ఆ వ్యక్తి ఏమంటుంది తెలుసా, నన్ను మీరు టచ్ చేశారు అండు, మీరు గవర్నమెంట్ సర్వెంట్ని మీరు టచ్ చేశారు అంటాడు. అంటే బేస్ అప్పుడు ఏం చెప్తున్నాడు, వ్యక్తి గురించి మాట్లాడదు అక్కడ. వీళ్ళేమో వ్యక్తిని కదా మనం టచ్ చేస్తాం, వ్యక్తిని కదా మనం కొడుతున్నాం లేదా తిడుతున్నాం అనుకుంటున్నారు. కానీ అలాంటి సందర్భం వచ్చినప్పుడు తన పొజిషన్ గుర్తు చేస్తాడు ఆ వ్యక్తి. అప్పుడు ఏమిటంటే మీరు గవర్నమెంట్ అఫీషియల్ని మీరు టచ్ చేస్తున్నారు అంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే మీరు కేవలం మనిషిని చూశారు, కానీ నా వెనకాల గవర్నమెంట్ ఉంది, నా పొజిషన్ వేరు అని ఆ పొజిషన్ గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పొజిషన్ గుర్తు చేసినప్పుడు ఆ పొజిషన్ అర్థం చేసుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా వ్యక్తికి భయపడతాము. నేను ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిని మనం చూడట్లేదు, ఆ వ్యక్తికి ఉన్న పొజిషన్ మనం చూస్తున్నాం, వాల్యూ ఇస్తున్నాం. ఎగ్జాక్ట్ అలాగనే యాకోబు పత్రికలో కూడా అక్కడ యాకోబు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే నీతిమంతుని విజ్ఞాపన అంటున్నాడు. అంటే బేసిక్ అక్కడ అర్థం ఏంటంటే నిన్ను నీవుగా చూడొద్దు, దేవుడు నీకు ఏ స్థాయిని ఇచ్చాడో తన దగ్గరకు వచ్చేటప్పుడు ఆ స్థాయిని బేస్ చేసుకుని నువ్వు చూసగలిగితే నీ ప్రార్థన ఎందుకు బలమైందో నీకు అర్థమవుతుంది అని చెప్పే ప్రయత్నము యాకోబు చేస్తూ, అప్పుడు అందుకని ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడు అన్న విషయాన్ని అక్కడ చెప్పే ప్రయత్నం చేశాడు.
అందుకని చూడండి చెప్తున్నాను, ఈ నీతి అంటే బైబిల్ చాలాసార్లు ఉంటుంది. ఈవెన్ ఎక్కువగా పౌలక పత్రికల్లో మనం ఈ మాటను చూస్తాం. నీతిని గురించి, ధర్మశాస్త్రం గురించి, నీతిమంతులు తీర్చబడ్డం గురించి పౌలు చాలా చాలా ఎక్కువ. ఈవెన్ రోమా పత్రికలు మీరు చూడండి, చాలా సార్లు ఈ నీతిమంతుడు అన్న మాట, లేదా నీతి అన్న మాట, ధర్మశాస్త్రం అన్న మాట పౌలు చాలా విస్తారంగా మాడతాడు. ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్. యాక్చువల్గా మీరు రోమపత్రిక జస్ట్ క్యాజువల్గా మీరు ఇంటికి ఎప్పుడైనా మీరు అలా తిరిగేసి ఏదో పేజీలో చూడండి, ఎక్కడో దగ్గర గ్యారంటీగా చాలా సందర్భంలో నీతిమంతుడు అన్న మాట, లేదా నీతి అన్న మాట, లేదా ధర్మశాస్త్రం అన్న మాట ఖచ్చితంగా వస్తుంది. అంటే అర్థం ఏంటంటే అది యాక్చువల్గా అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒక క్రిస్టియన్కి. అది అర్థం చేసుకోవడం విశ్వాసముగా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ప్రాబ్లం ఏంటి, అది అంత ఇంపార్టెంట్ సబ్జెక్టు మనకు అంత తక్కువ తెలుసు. నార్మల్ క్రిస్టియన్కి, జనరల్ చెప్తున్నాను, క్రిస్టియన్స్కి అంత తక్కువ జ్ఞానం ఉంది. నీతి అన్న దాని మీద చాలా తక్కువ అవగాహన ఉంది. నార్మల్ క్రిస్టియన్కి వెళ్ళి నువ్వు నీతిమంతులు కాదు అని అడిగామనుకోండి, క్లియర్ ఏది చెప్పలేడు, అవును అనలేడు. ఎందుకంటే అవును అనే ధైర్యం ఆయనకు లేదు. అలాగని నేను పాపినాన్ని కూడా ఒప్పుకునేంత ఇది కూడా లేదు. ఎందుకంటే ఆయన పొజిషన్ అంటే యాక్చువల్గా విశ్వాసాలు తెలియట్లేదు. ఎందుకంటే నేను పాపినా లేదా నీతిమంతున్నా వాళ్ళకే తెలియట్లేదు. అందుకనే చూడండి, దీని గురించి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈవెన్ ఆ రోజుల్లో కూడా చాలా మంది, ఈ రోజుల్లో కదా, ఆ రోజుల్లో కూడా చాలా మంది తెలియదు. కాబట్టి పౌలు దాన్ని ఎలాగ ఒక మనిషి నీతిమంతుడు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు, చాలా ప్రయాసపడుతున్నాడు పౌలు ఇక్కడ. పెద్దగా చూడండి, ఇక్కడ దాని నుంచి మనం చూస్తున్నాం. చూడండి, నేను కొంచెం చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, 15 వచనం చదువుతాను చూడండి. మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు యేసునందు విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఇక్కడ పౌలు ఏం చెప్తారంటే, ఇక్కడ పేతురు వీళ్ళందరూ ఏం చెప్తారంటే, మనందరం కూడా యాక్చువల్ పుట్టిన దగ్గర మనందరం కూడా యూదులమే అంటున్నాడు. జన్మతః మనందరం కూడా యూదులమే, పుట్టిన మనందరం యూదులమే. ఒక రకంగా కొంచెం కింద చదువుకెళ్తే పౌలు యాక్చువల్ అక్కడ ఏం చెప్తున్నాడంటే, పుట్టిన దగ్గర నుండి యూదుల గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, అంటే అక్కడ ఎందుకంటే అన్య క్రైస్తవులు కొంచెం తక్కువ వాళ్ళుగా, వాళ్ళు కూడా సున్నతి పొందాలి, అప్పుడే వాళ్ళు కూడా మనతో సమానంగా ఉంటారు అని చెప్పే ప్రయత్నము పేతురు కొంతమంది యూదా క్రైస్తవులు చెప్పేసరికి ఇప్పుడు వాళ్ళు మనము సమానమైన విషయాన్ని చెప్పుకొస్తూ పౌలుడు ఏం చెప్తున్నాడు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు, నీతిని గురించి మాట్లాడుతున్నాడు. అలా మాట ఏం చెప్తున్నాడంటే, మనందరం కూడా యూదులమే, అంటే యూదా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. మనందరం పుట్టిన దగ్గర మనందరం కూడా యూదులమే, మనందరం యూదులమే. చిన్నప్పటి మనం ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అవుతూనే వచ్చాం. మనం ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ వచ్చి కూడా ఇప్పుడు తీరా మనం ఏం యాక్చువల్ నమ్మేమంటే, మనం యేసుక్రీస్తు విశ్వాసం మూలంగానే నీతిమంతులు తీర్చబడతామన్న విషయాన్ని చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్న మనమే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయం మనకి అర్థమైంది. మనం యాక్చువల్గా ఇప్పుడు మనం ధర్మశాస్త్రం ఫాలో అవ్వాల్సింది మనం పాపులం కాబట్టి అని కాదు. మనము యూదులుగా పుట్టాం, అంటే దేవుని ప్రజలముగా పుట్టాం. మనం దేవుని ప్రజలం పుట్టిన తర్వాత ఇంకొక ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాం. ఇంకొక ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ కూడా ఇంకొక మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డామంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అసలు పుట్టిన దగ్గర మనం యూదులమే, అయినా సరే మనం కూడా ధర్మశాస్త్రం మనకు వేరుగా యేసుక్రీస్తు మూలముగానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్తున్నాడు. దృష్టిని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీతిమంతులం అంటే అర్థం ఏంటి యాక్చువల్గా? అసలు నీతి అంటే ఇంగ్లీష్లో రైట్‌యస్‌నెస్ అంటాం. రైట్‌యస్‌నెస్ అంటాం అంటే అర్థం ఏంటంటే, బేసిక్గా ఏంటంటే బైబిల్ డెఫినేషన్ రైట్‌యస్‌నెస్ అంటే అర్థం ఏంటంటే రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునితో సమానమైనటువంటి స్థాయిలో నిలబడగలిగేటువంటి సామర్థ్యము. నీతి అంటే అర్థం ఏంటంటే, నేను నీతిమంతుని అన్నమాట. బేసిక్ ఏం చెప్తానంటే, నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ఎప్పుడు అబద్ధం అవ్వలేదు, నీకు మైండ్లో కూడా ఏ ప్రాబ్లం లేవని కాదు. నీతిమంతుల బేసిక్ అర్థం ఏంటంటే, దేవుని దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, నిలబడినప్పుడు దేవునికి నాకు మధ్య ఎటువంటి అడ్డు లేదు. నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని నేరుగా నేను చూడగలను, దేవునితో సమానంగా నిలబడగలిగేటువంటి ఆ సామర్థ్యాన్ని అర్హత నేను కలిగి ఉన్నాను. దాన్ని సింపుల్గా మనం నీతిమంతులం అంటున్నాం. ఇప్పుడు చూడండి, అది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము దేవునితో సమానం నిలబడగల సామర్థ్యం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రోమపత్రిక మనం చూసినప్పుడు ఏ భేదములు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అందరూ ఇక్కడ ఎందుకు చూడండి, పౌలు మాట్లాడుతూ ఏ శరీరయు ఏ మనుష్యుడు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డ ధర్మశాస్త్రం వల్ల ఏ శరీరం నీతిమంతులుగా తీర్చబడ్డని చెప్తారు. ఏ మనిషి అంటే అర్థం ఏంటంటే, యూదుడనే కాదు, అన్యుడనే కాదు, ప్రపంచం మనిషి అన్నవాడు ఎవరైనా సరే
ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడు తీర్చబడలేడు అనే విషయాన్ని ఖచ్చితంగా బల్లగుద్ది మరి పౌలు చెప్తున్నాడు. సో అంటే అర్థం ఏంటంటే ఆ యూదులు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు నీతిమంతులే అని లేదు, లేదా వీళ్ళు అన్యులు కాబట్టి వీళ్ళకి అవసరమని కాదు. ఏ రకంగా చూసినా సరే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడ్డానికి నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మహిమ గలవాడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనతో సమానమైన అర్హత ఉంటేనే మనం నిలబడగలుగుతాం. అందుకే అందరూ పాపం చేసి దేవుడు అనుకరించి మహిమను పొందలేకపోతున్నాం. అంటే అర్థం దేవుడు ఇచ్చే స్థాయిని ఎవరు కూడా యాక్చువల్గా పొందుకోలేకపోతున్నాం. అలాంటి స్థితిలో మనం ఉండగా ఇప్పుడు దేవుడు తన నీతిని మనకి ఇచ్చాడు. ఇప్పుడు నీతి ఏం చేస్తుందంటే నువ్వు దేవుని దగ్గర నువ్వు ధైర్యంగా వెళ్ళగల సామర్థ్యం ఆ నీతి నీకు ఇస్తుంది. అందుకనే మనం నీతిమంతులం అంటున్నాం. అంటే బేసిక్ ఏం చెప్తున్నాం అంటే నాకు ఆ పొజిషను ఉంది అని చెప్తున్నాం. ఆ పొజిషన్ నేను ఉన్నాను. ఆ పొజిషన్ మనకి ఎలా వచ్చింది? అదెంత ఇంపార్టెంట్ తెలుసు. ఇది నేను నీతిమంతుల విషయం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే అది నువ్వు సరిగ్గా తెలుసుకోకపోతే యాక్చువల్ నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నీకు ధైర్యం కూడా రాదు. ఎందుకంటే ప్రార్థన చేస్తావు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు. దేవుడు వ్యక్తిని నువ్వు సరే నువ్వు లోపలికి రా పర్వాలేదు అనాలి అంటే తనతో సమానమైనటువంటి స్థాయిలోనే ఉండాలి. దాన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవునితో సమానమైనటువంటి పరిశుద్ధత ఉండాలి, దేవునితో సమానమైనటువంటి జీవితం ఉండాలి, దేవునితో సమానమైన నీతి ఉండాలంటే ఒకసారి ఆలోచించండి, ఏ వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది? అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? మనం దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతే బేసిక్గా నువ్వు ప్రార్థన కూడా వేస్టే. నువ్వు దేవుని దగ్గరికి నిలబడగలిగే సామర్థ్యం నీకు లేకపోతే నీకు రక్షణ కూడా లేదని అర్థం. అప్పుడు నువ్వు పరలోకానికి కూడా నువ్వు వెళ్ళవు. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా నువ్వు ఏదైనా చెప్పుకోవడానికి వెళ్ళాలని సరే ఫస్ట్ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీకు అర్హత ఉండాలి. అర్హత ఏంటి అంటే అది నీతి. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడితేనే దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడగలుగుతావు. అది యూదులు ఏమనుకున్నారంటే దేవుడు మన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దాన్ని ఫాలో అయితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అనుకొని వాళ్ళు ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞలు దానికి వివరం, దాన్ని ఎక్స్పాన్షన్ బట్టి ధర్మశాస్త్రం అంటాం, దాన్ని వాళ్ళు ఫాలో అవడానికి ప్రయత్నం చేశారు. దాన్ని అనుసరించి నీతిమంతులుగా తీర్చబడడం కోసం ప్రయత్నం చేశారు. అందరూ వీళ్ళు ఏమన్నారంటే మీరు సున్నతి పొందాలంటున్నారు క్రిస్టియన్స్ని, అన్యుల్ని. ఎందుకంటే అలా నువ్వు సున్నతి చేయించుకోవాలంటే ధర్మశాస్త్రం లోబడడం ద్వారా సున్నతి నువ్వు చేయించుకోవాలి. నువ్వు సున్నతి చేసుకోకపోతే నువ్వు ధర్మశాస్త్రం లోబట్టలేదు. నువ్వు లోబడకపోతే నువ్వు యాక్చువల్గా నువ్వు క్రిస్టియనే కాదు. కాబట్టి నువ్వు దేవుని దగ్గర కూడా నువ్వు వెళ్ళవు, నువ్వు పరలోకానికి కూడా నీకు లేదు, నీకు రక్షణ కూడా లేదని చెప్పేస్తున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే ధర్మశాస్త్రం తీసుకొచ్చి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే సున్నతి పొందాలని చెప్తుంది కాబట్టి మేము పొందాం, నువ్వు కూడా పొందాలని అన్య క్రైస్తవులందరికీ చెప్పి బలవంతంగా వాళ్ళు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అందుకని పౌలు వచ్చి నీతి ఎక్కడి వస్తుంది మనకి? మన యూదులం కాబట్టి మనం పుట్టుతూనే మనం నీతిమంతులమా అంటే మనం ధర్మశాస్త్రం మనం ఫాలో అవుతూ కూడా ఇంకను క్రీస్తు మీద మనం డిపెండ్ అయ్యాం కదా. అంటే ధర్మశాస్త్రం చేయలేకపోయింది, అందుకని మనం క్రీస్తు దగ్గరికి వచ్చాం కదా అంటున్నాం. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంది, అసలు ధర్మశాస్త్రం అప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇప్పటికీ చాలా మంది అనుకుంటుంటే మనము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవడం కోసం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడేమో అనుకుంటాం. కానీ యాక్చువల్గా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి, ప్రభు నేను ఫాలో అయ్యాను, అన్ని ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం చేశాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి, ఇగో 1 నుంచి 10 అన్నీ కూడా నేను చేసుకుంటూ వచ్చేసాను, నేను పర్ఫెక్ట్ కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని మనము దేవుని దగ్గరికి వెళ్ళడం కోసం దేవుడు దాన్ని అవ్వలేదు. యాక్చువల్గా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆ ధర్మశాస్త్రం నువ్వు ఫాలో అయ్యేటువంటి క్రమంలో నీకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే నువ్వు దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నావు, నువ్వు దాన్ని నెరవేర్చలేకపోతున్నావు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి సపోజ్ అనుకున్న వ్యక్తి నేను అన్ని చేయగలనండి అనుకుంటున్నాడు, ఆయనకంటే గొప్ప వ్యక్తి అంటున్నాడు లేదు లేదు నీ వల్ల ఈ పనులు అవ్వని చెప్తున్నాడు, ఆయన సరే నేను చేసేయగలనండి అంటున్నాడు. అప్పుడు వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? సపోజ్ అనుకున్న గుడ్డివాడు ఉన్నాడు, నువ్వు గుడ్డివాడు అని చెప్తున్న వ్యక్తి నమ్మట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? సరే అయితే నువ్వు నడు అంటాం, ఏ సపోర్ట్ లేకుండా నడిచే ప్రయత్నం నువ్వు చేయంటాం. అప్పుడు ఆ వ్యక్తి పడిపోయినప్పుడే తెలుస్తుంది తనకి ఏదో ప్రాబ్లము ఉందని. లేదనుకుంటే ఆ వ్యక్తి మనం కన్విన్స్ చేయలేం ఏ రకంగా కూడా. ఎగ్జాక్ట్ అలాగే దేవుడు కూడా ఏం చేశారు తెలుసా? మీకు లోపల ప్రాబ్లం ఉంది, మీరు ఎంత ట్రై చేసినా మీరు అదే మీ నేచరే అది ఉంది, మీ నేచర్లోనే ప్రాబ్లం ఉంది, మీ వల్ల అవ్వదు అంటే వాళ్ళు ఉన్నారంటే లేదు లేదు ప్రభావం మేము ఖచ్చితంగా చేసేస్తాం అనుకోని వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళు ఉన్నారంటే మేము ఫాలో అవుతున్నాం అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ ధర్మశాస్త్రం అటువంటిది క్రియలకు సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించి హృదయానికి సంబంధించింది. అంటే వాళ్ళు క్రియలు అనుకుంటున్నారు కానీ క్రియలు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నువ్వు మర్డర్ చేయలేకపోవచ్చు కానీ హృదయంలో ఒక వ్యక్తిని చంపాలని నీకు అనిపించవచ్చు. ఇలాంటి కార్యాలు చాలా ఉంటాయి. అవన్నీ దేవుడు మనస్సును గురించి మాట్లాడి మీలో ప్రాబ్లం ఉందని చెప్పి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళు వినలేదు. వాళ్ళు ధర్మశాస్త్రం మేము ఫాలో అయిపోతున్నాం అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడో పౌలుకు అర్థమైంది. దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు తెలుసు? ఒక మాట చదువుకుందాం చూడండి. రోమపత్రికలోకి వెళ్ళి క్షమించండి, గలతీ పత్రికలోనే 3వ అధ్యాయము
24 చదువుతాను చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న 24 చదువుతాను. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో చెప్తా. ఇక్కడ పౌలు మాట్లాడతాడు. 3వ అధ్యాయం 24 గలతీ పత్రిక. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు గమనించండి, క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయేను. సరే, విశ్వాసం మూలమున నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనం నడిపించుటకు వచ్చారా. ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడని ఇక్కడ పౌలు చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది మనం ఫాలో అవ్వడానికని చాలా మంది అనుకున్నారు యూదులు. కానీ పౌలు ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది నువ్వు ఫాలో అవ్వమని కాదు. ఆ ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే నేను క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. క్రీస్తు దగ్గర నడిపిస్తుంది ధర్మశాస్త్రం. అందుకే నేను ఇచ్చాను. అంటే బేసిక్ ఎలా నడిపిస్తుంది? ఇక్కడ చూడండి, బాల శిక్షకుడు ఆయన అంటే ఏదో శిక్షిస్తాడని కాదు. బాల శిక్షకుడు అని మనకి ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో వచ్చింది. కానీ యాక్చువల్గా ట్యూటర్ అని వస్తుంది, అంటే ట్యూషన్ చెప్తారు చూసారా, అలా అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా నువ్వు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు నీతి కావాలని, దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడగలిగే సామర్థ్యం కావాలని నువ్వు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నువ్వు దాని దగ్గరికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం నేను క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. అంటే బేసిక్ దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రం నేను మార్చాలని కాదు. నువ్వు ధర్మశాస్త్రం దగ్గర నువ్వు రాగలిగితే ఆ ధర్మశాస్త్రం నేను క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. ఆ క్రీస్తుని నీతిమంతుడిగా తీరుస్తాడు. అందుకని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యూదుల యొక్క ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చారు కానీ క్రీస్తు దగ్గరికి వాళ్ళు రావట్లేదు. అందుకని వాళ్ళు ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చి ఆగిపోయి మేము నీతిమంతులం కదా అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే, ఆ ధర్మశాస్త్రం దగ్గర నువ్వు రాగలిగితే ఆ ధర్మశాస్త్రం నిన్ను క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. ఆ క్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అది నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది బేసిక్గా. అందుకని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ వీళ్ళేమో యాక్చువల్గా కాకుండా వీళ్ళు ఫాలో అయ్యే ప్రయత్నము చేశారు. అందుకని అక్కడ ప్రాబ్లం వచ్చింది. అందుకే పౌలు మాట ఏం చెప్తారంటే, మనం యూదులమే, పుట్టిందే మనం యూదులమే, అలాగని మనమేం పర్ఫెక్ట్ అని కాదు, మనకి ఏసుకేసి అవసరం లేదని కాదు. ధర్మశాస్త్రం ఉండి కూడా ఇంకను దాన్ని ఫాలో అవుతూ కూడా మనం మరలా క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసి వచ్చింది కదా అని పేతురు చెప్తున్నాడు. అంటే పేతురు అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం వల్ల కార్యం యాక్చువల్గా జరగట్లేదు, యేసుక్రీస్తు విశ్వాసం వల్ల మనకి అది జరుగుతుంది కదా. కొంచెం కింద చదువుతాను చూడండి, 18 చదువుతాను చూడండి. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినడలా నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిపోయిన వాడినైతిని. చూడండి అంటున్నాడు, చూడండి, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినడలా అంటున్నాడు. అంటే ఏంటి పడగొట్టేశాడు పౌలు ఇక్కడ? ధర్మశాస్త్రం వలన కాదు, యేసుక్రీస్తు విశ్వాసం వలన నీతిని తీర్చబడతామని పౌలు యాక్చువల్ చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకున్నాడు. యూదులుగా ఉండే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నందుకు చాలా గర్వపడేవాడు, అతిశయపడేవాడు. యూదులు ధర్మశాస్త్రం మేము ఫాలో అవుతున్నాం ఖచ్చితంగా అని చెప్పుకొని అతిశయపడేవాళ్ళు, అందరికీ చెప్పుకునేవాళ్ళు గొప్పగా వాళ్ళు. చూడండి, మేము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం, ఎందుకు మేము ఎంత బెటర్గా ఉన్నాం, మేము అందరికంటే, ప్రపంచం అందరికంటే మేమే బెస్ట్, మేమే పర్ఫెక్ట్ అని వాళ్ళు ధర్మశాస్త్రం బట్టి వాళ్ళు గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అలాంటి పౌలు ఇప్పుడు ఏం చెప్తాడు, ఒకప్పుడు నేను ఏదైతే సౌలుగా ఉన్నప్పుడు నేను దాన్ని ఫాలో అయ్యానో, ఇప్పుడు పౌలుగా మారినంత దాన్ని పడగొట్టేసాను. ఇప్పుడు ధర్మశాస్త్రం వలన కాదు, యేసుక్రీస్తు వలన అని చెప్పాను. మళ్ళా ఇప్పుడు కనుక నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ నేను పడగొట్టిన దాన్ని నేను కడితే అంటున్నాడు, నేను మరలా పాపిగా నేను అవుతాను కదా. అంటే ఒక రకంగా చెప్తానంటే, ఒకప్పుడు అవన్నీ ట్రై చేస్తే నేను వదిలేసాను కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరేమో ధర్మశాస్త్రం అని చెప్పేసి ధర్మశాస్త్రం సున్నతి చేసుకోమని చెప్పింది కాబట్టి మీరు సున్నతి అంటున్నారు. అవన్నీ ఒకప్పుడు మనం కూడా ట్రై చేశాం కదా. నేను యూదుడు ఉన్నప్పుడు నేను సున్నతి పొందాను, నేను ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాను, కానీ అది నన్ను ఏమీ మార్చలేదు కదా. ఇప్పుడు నేను ఏదైతే ఒకప్పుడు ఏదైతే నేను చేసి దాన్ని ఇప్పుడు అది కాదన్నానో వదిలేసి వచ్చాను, ఇప్పుడు మరలా దాన్ని నేను ఎలాగున్నా కడతాను, అలా కడితే నేను కూడా మరలా పాపని అయిపోతాను కదా అని మాట అన్నాడు. ధర్మశాస్త్ర విషయం చచ్చిన వాడని అయ్యాను అన్నాడు. అది చెప్తాను చూడండి, ధర్మశాస్త్ర విషయం చచ్చిన వాడని అయ్యానంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం యాక్చువల్ ఏం చేస్తుంది తెలుసా? మనం ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఒక అద్దం లాగా మన ముందు నిలబడి మనం చెక్ చేస్తుంది. ధర్మశాస్త్రం చెక్ చేస్తున్న ధర్మశాస్త్రం చెప్తా తెలుసా, నువ్వు ఎన్నిట్లో ఆజ్ఞలు మీరేవు కాబట్టి నువ్వు చావాలి అని చెప్తుంది. ధర్మశాస్త్రం యాక్చువల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఇన్ని ఆజ్ఞలు మీరేవు కాబట్టి యాక్చువల్ నువ్వు మరణము పొందుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రము నువ్వు చావాలని చెప్తుంది, ఎందుకంటే నువ్వు పాపివి. ఇగో ఈ పాయింట్లు బేస్ చేసుకుని, ఈ ఆజ్ఞలు బేస్ చేసుకుని నువ్వు పాపివి అని ప్రతి మనుషుని ధర్మశాస్త్రం కేకలేస్తూ చెప్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఒక అర్థంలాగా ఉండి ఏం చెప్తుందంటే, మనందరం కూడా పాపం అని చెప్తుంది. అందుకని ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడానికి మహిమను పొందలేకపోతుంది అందరూ.
అప్పుడే పుట్టిన వాళ్ళు కూడా పాపులని బైబిల్ చెప్తుంది. ఏ బేస్ మీద చెప్తుంది అంటే ధర్మశాస్త్రం ముందు నిలబడినప్పుడు ప్రతి ఒడిని ధర్మశాస్త్రం నువ్వు పాపివే కదా, నువ్వు దేవుని దగ్గరికి నువ్వు రాలేవు, నువ్వు వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు, నేను నా ధర్మశాస్త్ర విషయం చచ్చిపోయాను కదా అంటున్నాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఇక్కడ పౌలు అంటున్నాడు ధర్మశాస్త్ర విషయం చచ్చిపోయి క్రీస్తు విషయమే నేను జీవిస్తున్నాను అంటున్నాడు. ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని దగ్గర ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞలు బట్టి నువ్వు ట్రై చేసినప్పుడు చెక్ చేసుకున్నప్పుడు నువ్వు యాక్చువల్గా నువ్వు ఉగ్రతకు పాత్రుడు అవుతాను ధర్మశాస్త్రం చెప్తుంది. నువ్వు ఇన్ని విషయాలు నువ్వు దీనిని బట్టి పాయింట్స్ని బేస్ చేసుకుని నువ్వు పాపివి కాబట్టి నువ్వు చావాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అప్పుడు నేను చావాల్సిన వాడను కదా అని ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చి నువ్వు దాన్ని అంగీకరించినప్పుడు క్రీస్తు వచ్చి నిన్ను రక్షిస్తాడు. ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్ ధర్మశాస్త్రం ప్రతి వాళ్ళని చంపుతుంది. ఇంకా చెప్పండి, ధర్మశాస్త్రం చచ్చిన వాడిని అయ్యని పౌలు అన్నట్టు చూసారా? అంటే పౌలు ధర్మశాస్త్రం విషయంలో పౌలు చచ్చిపోయాను కాదు, ఓ రకంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం పౌల్ని చంపేసింది. చెప్పాలంటే ధర్మశాస్త్రం పౌల్నే కాదు ప్రతి ఒక్కరిని ధర్మశాస్త్రం చంపుతుంది. అలా చంపుతుంది కాబట్టి అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చావు భయం ఉన్నటువంటి వాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతే, నాకు రక్షణ లేకపోతే, నాకు పరలోకం లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్నప్పుడే ఆ ధర్మశాస్త్రం క్రీస్తు దగ్గర మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేసాడు అనుకున్నాం, వ్యక్తి ఏవో కొన్ని మర్డర్ చేశాడు. ఇప్పుడు యాక్చువల్ చట్టరీత్యా ఆ వ్యక్తి నేరస్తుడు కాబట్టి కోర్టులోకి వెళ్తే ఆ వ్యక్తికి కొన్ని పీనల్ కోడ్స్ని బట్టి శిక్ష విధించబడుతుంది. బహుశా మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడో తిరుగుతున్నాడు, ఇంకా చట్టాన్ని దొరకలేదు, ఆ వ్యక్తి అనుకో పోలీసులు దొరకలేదు. కానీ యాక్చువల్ ఇప్పుడు రూల్ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి ఈ మర్డర్ చేశాడు కాబట్టి పలానా సెక్షన్స్ ప్రకారం వ్యక్తికి ఈ శిక్ష విధించబడుతుందని చెప్తుంది, చట్టం చెప్తుంది ఆ విషయాన్ని. ఇప్పుడు సడన్గా ఒక రోజున ఆ వ్యక్తి చనిపోయాడు, చట్టానికి ఇంక దొరకమని చనిపోయాడు. అప్పుడు ఏం చేస్తా తెలుసా? ఆయన మర్డర్ చేసిన మాట వాస్తవమైనా సరే, ఆయన శిక్ష విధించబడాల్సిన మాట వాస్తవమైనా సరే, చట్టరీత్యా ఆయన క్రిమినల్ అయినా సరే, ఆయన చనిపోయాడు అన్నప్పుడు కోర్టు ఏం చేస్తా ఆ కేసుని కొట్టేస్తుంది. కోర్టు ఏం చేస్తున్న వ్యక్తి చనిపోయాడు అన్నప్పుడు ఆ కేసుని యాక్చువల్గా కొట్టేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి చనిపోయాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆ క్రైమ్తో పని లేదు, ఇంకా చట్టంతో పని లేదు, ఇంకా శిక్ష విధించాల్సిన అవసరము లేదు. ఎందుకని? చచ్చిపోయాడు కాబట్టి ఇంకా కేసుతో పని లేదు. ఎగ్జాక్ట్ అలాగునే ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రంతో మనం ముందు నిలబడినప్పుడు ఆ ధర్మశాస్త్రం మనకు చెప్తుంది కొన్ని విషయాలు. నువ్వు ఇవన్నీ నువ్వు మీరేవు కాబట్టి నువ్వు పాపివి, సో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు పరలోకాన్ని చేరలేవు అని ధర్మశాస్త్రం మనకు చెప్తుంది. అలా చెప్పినాడు మా బాబా అయితే నేను చావునకు లోనైనటువంటి వాడిని, నేను శిక్ష విధించవలసినటువంటి వాడిని అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో ధర్మశాస్త్రం నువ్వు చచ్చావు. అప్పుడేం తెలుసా? నువ్వు చచ్చావు కాబట్టి ఇక నీ మీద కేసు ఉండదు, ఎందుకంటే క్రీస్తు నిన్ను రక్షిస్తాడు కాబట్టి. ఆ ధర్మశాస్త్ర విషయంలో చనిపోయినోడే క్రీస్తుని బట్టి బ్రతుకుతాడు. ధర్మశాస్త్రం చనిపోయిన వాళ్ళే క్రీస్తు విషయమై బ్రతుకుతారు. అందుకే పౌలు అంటున్నాడు ధర్మశాస్త్రానికి మీరు ఫాలో అవడం ప్రయత్నం చేయకుండా అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఫాలో అయితే నువ్వు చస్తావు. యాక్చువల్గా ఇంక నువ్వు ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని జీవించే ప్రయత్నం చేస్తావు, చచ్చిపోతావు. నేనైతే ఎప్పుడో చచ్చిపోయాను, ధర్మశాస్త్రం విషయం ఎప్పుడో చచ్చిపోయాను, నేను ఇప్పుడు క్రీస్తు విషయమై నేను బ్రతుకుతున్నాను అంటున్నాడు. అందుకే చూడండి ఒక చోట రోమపత్రికలో పౌలు మాట్లాడతారు, చదువుకుందాం. రోమపత్రిక 3:20 చదువుతాను. రోమపత్రిక 3:20 చదువుతాను. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా, గమనించిన ఇక్కడ, ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. ఆ తర్వాత అన్నాడు ఏ భేదన అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతే. ఇక్కడ అన్నాడు చూడండి, ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని యొక్క నీతి బయలుపరచబడిందంట. ధర్మశాస్త్రం నాకు వేరుగా అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు నీతిని బయలుపరచడానికి కాదు, నీతిని కూడా కాదు ఇచ్చింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు పాపం విషయాన్ని చెప్పడానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని యొక్క నీతి బయలుపరచబడింది. అది ఎలా బయలుపరచబడిందంటే యేసుక్రీస్తు అందరి విశ్వాసం ద్వారా నీతి బయలుపరచబడింది. ఆ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు యాక్చువల్గా ఆ నీతిని మనకి ఇస్తున్నాడు. అందుకే చూడండి, ఇప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయము 18 నేను చదువుతాను. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 18 నేను చదువుతాను. రోమపత్రిక 5వ అధ్యాయము 18 చదువుతాను. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన
కృపా దానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. 19 మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నాడు. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చూసారా ఎలాగ నీతిమంతులు తీర్చబడి ఇక్కడ పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఎలాగైతే ఇప్పుడు చూడండి, మనం పాపులు అన్నప్పుడు ఏ రకంగా పాపం, అందరూ పాపం చేశాను. అందరూ అంటే ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తి చిన్నపిల్లడు పుట్టాడు అనుకుందాం, ఆ వ్యక్తి కూడా పాపని బైబిల్ చెప్తుంది. ఎందుకని అంటే ఒక వ్యక్తి యొక్క అపరాధ మూలముగా వచ్చింది, అందరం పాపులుగా అవ్యాం. అంటే ఆదాము మనందరికీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆదాము మనకి రిప్రజెంటేటివ్. ఎందుకు చెప్పని చూసారా, ఇప్పుడు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ, మనందరికీ దేశానికి ప్రతినిధి. ఆయన ఏం చెప్తాడో అదే మన దేశం అందరి యొక్క నిర్ణయం కింద వస్తుంది. ఎందుకంటే మనం నిర్ణయం తీసుకున్నాం, ఆయన మనల్ని ఏలాలని మనం నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు అంతా అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వేం చెప్పావో పాకిస్తాన్ అది చూడ్డు, నువ్వేం చెప్పావో అమెరికా అది విండు. ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడో దాన్నే లెక్కలోనికి అమెరికా ప్రెసిడెంట్ తీసుకుంటాడు. లేదు, ప్రపంచము మన ప్రైమ్ మినిస్టర్ చెప్పిందని తీసుకుంటుంది, కానీ నువ్వు చెప్పిన దాన్ని తీసుకోదు. ఎందుకని? మనందరం కలిసి ఆ వ్యక్తిని నిలబెట్టాం. ఆ వ్యక్తి ఏం చెప్పినా అది మన స్వరమే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నది మన యొక్క నిర్ణయమే. సో ఇప్పుడు మోడీ కనుక సపోజ్ ఒకవేళ సడన్గా మన ప్రైమ్ మినిస్టర్ కనుక యుద్ధాన్ని ప్రకటించడం అనుకోండి, ఇప్పుడు శత్రు దేశంలో వచ్చి మనం చంపుతున్నప్పుడు లేదు యుద్ధం ప్రకటించడం, నాకు నీతో సమాధానమే కావాలి, నాకు శాంతే కావాలి, నాకు యుద్ధం వద్దు, నేను యుద్ధం ప్రకటించలేదు అన్నా సరే వాడు వదలడు మనల్ని. ఎందుకంటే మన దేశ అధికారి నాయకుడు లేదా మన దేశ ప్రధాని యుద్ధం ప్రకటించినప్పుడు మనందరం ప్రకటించినట్టే. ఆ ఒక్క వ్యక్తి యొక్క మాటలో మనందరి మాట ఉంది. ఎగ్జాక్ట్ అలాగున్నాయి. ఆదాములో మనం అందరం ఉన్నాం. ఆదాం పాపం చేసినప్పుడు ఆదాంలో మనం అందరం వచ్చాం కాబట్టి అందరం పాపం అయిపోయాం. ఇప్పుడు యాక్చువల్గా జరిగిన మంచి ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు కూడా వచ్చాడు, చివరి ఆదాం అని బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తుని గురించి. ఎందుకని యేసుక్రీస్తు గురించి ఆదాముతో పోల్చాడు? ఎందుకని? ఆదాం పాపం చేసినప్పుడు ఆదాంతో క్రీస్తు ఎందుకు పోల్చారంటే, ఆదాం మనకి మూల పురుషుడు, అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ లాగా అనమాట. ఆదాం మూల పురుషుడు అయి ఉండి ఆయన తప్పు చేశాడు, అందరం కూడా అందులోనే ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మూల పురుషుడు లాగా చివరి ఆదాముగా వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు ఆయన చేశాడంటే ధర్మశాస్త్రం మొత్తం ఆయన ఫాలో అయిపోయాడు. ఇప్పుడు అద్భుతం ఏంటి తెలుసా, యేసుక్రీస్తు గొప్పతని చెప్తున్నాను చూడండి. మనందరం ఫాలో అని ట్రై చేసి అందరం ఫెయిల్ అయ్యాం. ఈవెన్ పౌలు చాలా భక్తిపడి చెప్పండి చూస్తారు. ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు చూడండి, పౌలు మారు మనసు పొందక మునుపు చాలా తీవ్రత, ఆసక్తిలో అసలు డోకం లేదు. పౌలు టాప్ అన్నిట్లో. పాత నిబంధన బేస్ చేసుకుని చూసుకుంటే సౌలుగా ఉన్నప్పుడు టాప్. సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఏమనుకున్నాడంటే నేను పర్ఫెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే నేను అంతగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఫాలో అవుతున్నాను, నేను యూదుని హెబ్రిని, నేను పలానా టైమ్స్ సున్నతి చేయించుకుని, నేను పలానాని, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నేను ఎంత ట్రైనింగ్ చేసుకున్నాను, నేను ఇలాగున్నాను కాబట్టి నేను పర్ఫెక్ట్ అనుకున్నాడు. కానీ ఒక రోజున్న దేవుడు దర్శించిన తర్వాత ఆయన పాపైన విషయం ఆయనకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి పౌలు లాంటోడే ధర్మశాస్త్రంలోనే చచ్చాను అన్నాడు అంటే ఆలోచించండి, ఇంక మనలాంటి వాళ్ళమే ఎలాంటి వాళ్ళమో ఇంక మన పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. పౌలు ఛాలెంజ్ చేసి యూదులకు సవాలు ఇస్తాడు. ఒకప్పుడు యూదులుగా ఉన్నప్పుడు నాకంటే బెటర్ ఎవరు లేరని చెప్పుకునేవాడు సౌలు. నిజంగానే ఒక రకంగా చెప్పండి అందరికంటే బెటరే. పౌలు గొప్పగా ఎక్స్ట్రాగా చెప్పుకున్నాడు కాదు, నిజంగానే పౌలు అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు యూదులుగా ఉన్నప్పుడు. కానీ ఆ తర్వాత యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ నీతి గురించి అర్థమైన విషయం ఏంటంటే, ఆయనకి ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్ని దేవుడు పౌలుకి బయలుపరిచిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి నేను నీతిమంతుని తీర్చబడుతున్నాను, నేను నీతిమంతుని అనుకున్నాను. కానీ ధర్మశాస్త్రం యాక్చువల్ నన్ను పాపిని నన్ను పాయింట్అవుట్ చేసింది. ఆ ధర్మశాస్త్రం నన్ను క్రీస్తు దగ్గర నన్ను నడిపించింది. ఆ క్రీస్తు నన్ను విశ్వాసం వల్ల నీతిమంతుడు నన్ను తీర్చాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, పౌలే అసలు ఒక రకంగా పాపి అన్నప్పుడు మనలాంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఆదాము లేదా అబ్రహాము మోషే వీళ్ళందరూ కూడా అందరూ పాపులే. అందరూ పాపం దేవుడు అనుగ్రహించిన మహిమని ఎవరూ కూడా పొందలేకపోయాం. ఇప్పుడు క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు వచ్చి ఈయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రం 100% నేను విధేయతని చూపాడు. ఎవరు అబ్రహం వల్ల అవ్వలేదు, లేదా మోషే వల్ల ఎవరి వల్ల అవ్వలేదు, పౌలు వల్ల కూడా అవ్వలేదు. కానీ క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం 100% పక్కాగా నెరవేర్చాడు ఆయన. ఇప్పుడు నెరవేర్చిన తర్వాత నెరవేర్చినటువంటి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం వల్ల ఇప్పుడు మనం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అదే ఇక్కడ పౌలు లాజికల్ ఏం చెప్తున్నాడంటే, లాజిక్గా మారుతున్నాడు. పౌలు అంటున్నాడు, ఆదాము పాపం చేసినప్పుడు మన అందరం పాపం అంటున్నప్పుడు, ఆదాం పాపం చేస్తే అందరం పాపం అయినప్పుడు, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చి నీతిమంతులు అయినప్పుడు మనం నీతిమంతులు అవ్వా? అది సాధ్యమైనప్పుడు ఇది సాధ్యం అవుదా? అది పౌలకు లాజిక్. అది
ఇప్పుడు మనం అనుకున్న నీతి ఎలా వస్తుందని మనం ఇప్పుడు ఎలా అనుకుంటున్నాం? ఇంకా మనం ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవుతాం అనుకుంటున్నాం. మనం క్రీస్తువులను అనుకుంటే ఇప్పుడు క్రిస్టియన్స్ చాలా మంది ఇంకా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవుతాం అనుకుంటున్నారు. కానీ పౌలు అంటున్నాడు, ఎలాగైతే నువ్వు ఆదాము వలన పాపిగా మారావో, ఈ చివరి ఆదాము అంటే యేసుక్రీస్తు వల్లనే నువ్వు మరలా నీతిమంతులుగా తీర్చబడ్డావు. అది ఎలాగ జరిగింది? ఇది కూడా ఎగ్జాక్ట్ అలాగనే. ఎందుకంటే క్రీస్తు లేకుండా మనకి పని అవ్వదు. అందుకే రోమపత్రికలో మాట అంటాడు, అది చదువుకుని చూడండి 8వ అధ్యాయంలో. ఆచార్యాన్ని ముగిస్తారు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మాట అంటాడు చూడండి, 33 వచనం చదువుతాను చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 33 వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతుల్లో ఉండి లేచువాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయన. ఇక్కడ చూడండి చెప్తున్నది తెలుసా, ఇక్కడ అన్నాడు చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు అంటే చెప్తాడే, నువ్వు నీతిమంతుడు కాదు అని నన్ను శిక్ష విధించేవాడు ఎవడు అంటున్నాడు. నేరం మోపు ఇట్లుండగా ఏమంటాం? దేవుడు ఇన్ని కార్యాలు మనల్ని చేసి మనల్ని ఏర్పాటు చేసుకుని నీతిమంతులు మనల్ని తీర్చి మనల్ని ఏర్పాటు చేసుకున్న గుంపులు మనం ఉంచిన తర్వాత, అరే మన మీద నేరం మోపేవాడు ఎవడు? అక్కడ బేబేస్ మీద చెప్తున్నాడు పౌల మాట, నేరం మోపాడు ఎవడు అన్నప్పుడు, అరే మనం ఏ తప్పు చేయలేదు కదా, మన మీద నేరం ఎవరు మోపుతారు అంటారు. ఇక్కడ యేసుక్రీస్తు మనకి లాగున చేసినప్పుడు, యేసుక్రీస్తు వల్ల కార్యమైనప్పుడు ఇప్పుడు మన మీద నేరం ఎవరు మోపుతారు? ఎందుకని నేరం ఎందుకు మోపలేరంటే, చనిపోయింది క్రీస్తే. అక్కడ ఎందుకు చనిపోయింది క్రీస్తు అన్నమాట ఎందుకు చెప్తున్నాడు? ధర్మశాస్త్రం నన్ను చంపాల్సి ఉంది, కానీ నా ప్లేస్ తీసుకుని ఆయన నా కోసం చనిపోయినప్పుడు ఇక్కడ నేను చనిపోవాల్సిన అవసరము లేదు. ఆయన నా బదులు చనిపోయాడు, ఆయన నా బదులు ధర్మశాస్త్రం నెరవేర్చి ఆయన నీతిమంతుడు, ఆ నీతిని నాకు దానంగా నాకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అన్నప్పుడు నీ మీద నేరం మోపేవాళ్ళు ఎవరు? ఎందుకంటే క్రీస్తు మన కోసం చనిపోయాడు కదా. ఇప్పుడు చూడండి, ఈ మాట యాక్చువల్ మనకు పెద్దగా మనకంత ఇది బలమైన మాటలాగా మనకు అనిపించదు. ఎందుకని అనిపించదు చెప్పనా? నేను ఫస్ట్ ఈ నీతిమంతుడు అన్న పదం మనకు బాగా అలవాటు అయిపోయింది. మనకి దీన్ని చాలా కామన్గా తీసేసుకుని సహజమైన ఒక మాటగా తీసేసుకున్నాం. కానీ దేవుని దగ్గర నిలబడడానికి నీకు స్థానాన్ని ఇచ్చేదే ఆ నీతి అనే విషయం నీకు అర్థమైతేనే అది ఎంతో గొప్ప ఆధిక్యత మనకు అర్థమవుతుంది. అరే ఇప్పుడు నేరం మన మీద ఎవరు మోపుతారు అంటున్నప్పుడు యాక్చువల్గా ఒక రకంగా చెప్పండి, పౌలు ఛాలెంజ్ చేస్తాడు. ఒక రకంగా ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను కాదనే వాళ్ళు ఎవరు అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు ఎందుకంటే ఇది అని కారణాలు చెప్పి నిన్ను ఆపే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకంటే నీ కోసం క్రీస్తు చనిపోయిన తర్వాత ఇంక నేను ఆపేది ఎవరు? ఏమంటాం? ఎవరు మనల్ని ఏమంటారు? మన కోసం క్రీస్తే కదా చనిపోయాడు, ఆయన సమస్తాన్ని మన కోసం చేశాడు, ఆయన కదా చేసింది. ఒక మనం చేసి ఉంటే మనం ఫెయిల్ అవుతాం. మనం చేసేదానికి అంత బలం లేకపోవచ్చు, కానీ దేవుడు మనకు చేసి సమస్తాన్ని ఆయన చేసి ఆయన నీతిని మనకి ఇచ్చేప్పుడు, అది కృపాదానంగా మనం పొందినప్పుడు ఇప్పుడు మనల్ని ఎవరేమని అంటారు? చనిపోయింది క్రీస్తే కదా అంటున్నాడు. అర్థం ఏంటంటే ఈ నీతి అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకని పౌలు యాక్చువల్ ఛాలెంజ్గా చెప్తున్నాడు, మనల్ని ఎవరు ఏమంటారు? ఎందుకంటే యాక్చువల్గా చాలా సందర్భాల్లో మనం ఇదంతా ఒక బలమైన ఒక కార్యంలాగా పౌలు ఎంత ఎదిగి ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తాడు దీని గురించి మనకి పెద్దగా అర్థం కాదు. ఎందుకంటే దేవుని దగ్గర నిలబడ్డం అంటే ఆ స్థానం ఎంత ఇంపార్టెంట్ మనకు తెలియదు కాబట్టి మనం అనుకుంటున్నాం కామన్గా నేను మంచోను కాబట్టి వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి, ఏముందిలే అనుకుంటున్నాం. నువ్వు వెళ్ళలేవు అనేటువంటిది ఎంత ప్రాబ్లం నీకు అర్థమైతే అప్పుడు నువ్వు వెళ్ళడానికి సామర్థ్యం ఇచ్చినప్పుడు ఆ నీతి ఎంత గొప్ప తిరిగి అర్థమవుతుంది. మనం అనుకుంటున్నాం మనుషుల దగ్గరికి వెళ్తున్నాం కదా, అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాం. అది దేవుని దగ్గరికి వెళ్ళినంత సీన్ ఎవరికి ఏ మనిషికి యాక్చువల్గా లేదు. అంటే అర్థం ఏంటో రకం చెప్పండి, నువ్వు దేవుని దగ్గర అయ్యా ప్రభు అని నువ్వు ప్రార్థన చేసే యోగ్యత కూడా మనకి యాక్చువల్గా లేదు. ఎందుకు నువ్వు వాళ్ళ దేవుని ప్రార్థన చేద్దాన్న మూమెంట్లోనే సాతానుడు యాక్చువల్గా నేను నిందిస్తాడు. తన సహోదరుల మీద నేరము మోపువాడని అపవాదన బైబిల్లో ఉంది. మన మీద అంటే సాతానుడు నేరం మోపుతాడంట. అందుకని పౌలుడు అంటున్నాడు, అరే ఇప్పుడు ఎవరు మనల్ని ఏమంటారు? ఇవ్వండి సాతానుడు ఎవరేమంటారు? ఎందుకంటే మన కోసం క్రీస్తు చనిపోయాడు కదా. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి, ఓ క్రిస్టియన్ కనుక నువ్వు చచ్చిపోతే నువ్వు పరలోకం వెళ్తావా నరకంకి వెళ్తావా అని అడిగావు అనుకోండి, ఏం చెప్తారు? ఒకసారి సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఎవరి గురించి వద్దు, నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్తావు నరకానికి వెళ్తావా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకసారి ఆలోచించండి. మీరు మనసులో బయట చెప్పాల్సిన అవసరం లేదు, మీరు సమాధానం ఏం చెప్తారు? వెళ్తామంటున్నారా, లేదంటే ఏమోనండి తెలియదండి అప్పుడు చూడాలండి అంటారా? ఇప్పుడు ఇది కూడా మనకు కన్ఫ్యూజన్ యాక్చువల్గా. ఎందుకంటే వెళ్తానంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తాను, రేపు ఏంటో నాకు తెలియదు కాబట్టి వెళ్తాను కాన్ఫిడెన్స్గా చెప్పలేము.
అలాగని ఎల్లోని ఎలా చెప్తాము? వెళ్ళకపోతే ప్రాబ్లం కదా. ఇప్పుడు చూడండి, అక్కడే మనకి ఈ నీతి ఎంత గొప్పతో అర్థమవుతుంది మనకి. ఇప్పుడు బేసిక్గా వెళ్ళలేను అన్ని మనసులో అనిపించడానికి కారణం ఏంటో చెప్తాను, వెళ్ళగలను అని కనిపించడానికి కారణం ఏంటో చెప్తాను. నేను వెళ్ళగలను అని చాలా సందర్భంలో కృష్ణ అనుకున్నప్పుడు బేసిక్గా నార్మల్గా వాళ్ళ మైండ్లో వచ్చాము ఏంటంటే, నేను చాలా మంది కంటే నేను బెటరే కదా, నేను చర్చకు వస్తాను, ఏ పాపం చేయలేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, భక్తిగా నేను బ్రతున్నాను, కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ నాకు ఉంది అనుకుంటున్నాను. అంటే బేసిక్గా నువ్వు ఏం చెప్తున్నావు అంటే, నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీ మంచి కిలోమీటర్ నువ్వు పరలోకం వెళ్తాను నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నీ మంచి కిలోమీటర్ నువ్వు పరలోకం వెళ్తే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఒకసారి ఆలోచించండి. యేసు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? మనం కొన్ని క్రియలు తీసుకొని మన క్రియలను బట్టి కనుక పరలోకం చేరిపోతామని గ్యారంటీ అనుకుంటే అప్పుడు క్రీస్తు ఎందుకు వచ్చాడు ఆలోచించండి. ఈ యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో, ప్రభువా నీ చిత్తమైతే పాత నరకం తీసేయంటే, లేదా కుదరదు, ఖచ్చితంగా ఇది జరిగే తీరాలి అని యేసుక్రీస్తు అంత ఖచ్చితంగా దాని గుండా ఈ తండ్రి నడిపించాడంటే అది తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి అలా చేశాడు ఆయన. వేరే ఉండుంటే, లేదా మనుషులు అందరూ కనుక మంచిగా బ్రతికితే పర్లేదు, కానీ వాళ్ళు ఎవరు అలా బతరు, అందరూ ఎదవలే, అందరూ పాపులే, అందరూ దుర్మార్గులే, అందరూ అక్రమం చేసేవాళ్ళు, అందుకని వెళ్ళాలి అలా చెప్పండి. వేరే మార్గమే లేదు. మనిషి బెటర్గా ఉంటే యేసుక్రీస్తు రావాల్సిన పని లేదని కూడా కాదు. అది పెద్ద ప్రాబ్లం యాక్చువల్ చెప్పాలంటే. మనం పరలోకం వెళ్తాం గ్యారంటీ ఏంటి? ఇప్పటికిప్పుడు కనుక చచ్చిపోతే పరలోకం వెళ్తాం, నరకానికి వెళ్తామా? మనకి ఎందుకు డౌట్ వస్తుంది తెలుసా? మనం ఇప్పుడు పరలోకం ఎందుకు వెళ్తావా లేదా అన్నాడు ఫస్ట్ టక్కని మనకి ఏం గుర్తొస్తుందంటే మన లైఫ్ గుర్తొస్తుంది. మన లైఫ్ గుర్తొస్తుంది మనకి. నేను కరెక్ట్గా ఉన్నానో లేదో, నేను కరెక్ట్గా దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో. నువ్వు పరలోకానికి వెళ్ళడం గురించి ఆలోచించినప్పుడు ఆ నిర్ణయం నేను వెళ్తాను లేదన్న విషయం నువ్వు డిసైడ్ చేసుకోవడానికి నువ్వు నీ లైఫ్ని బేస్ చేసుకుని వెనకెళ్ళి పరీక్షించుకుంటాను. కానీ యాక్చువల్గా ఏ మనిషి అయినా పరలోకం ఏ బేస్ మీద వెళ్తాడు తెలుసా? యేసుక్రీస్తు బేసిస్ మీదే వెళ్తాడు. నీ బేసిస్ మీద వెళ్ళవు. మన క్రియల మీద బేస్ చేసుకుని వెళ్ళాం. యేసుక్రీస్తు బేస్ చేసుకుని పరలోకం వెళ్తాం. మన క్రియలు బేస్ చేసుకొని కాదు. ఏ ఒక వ్యక్తిని ఇప్పటికి వచ్చి పరలోకం ఎవరిని వెళ్ళారంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఎలాంటి వాళ్ళైనా సరే, బలిగ్రహం లాంటి వాళ్ళైనా సరే పరలోకం వెళ్ళారంటే దానికి కారణము యేసుక్రీస్తుని బట్టి మాత్రమే. వాళ్ళు మంచిగా ఉంటారు, భక్తిగా బ్రతుకుంటారు, నేను దాన్ని కాదంటలేదు. దాన్ని తగ్గ ప్రతిఫలం దేవుడు పరలోకంలో వాళ్ళకి ఇస్తాడు. ఆ నీతికి తగ్గ ప్రతిఫలం దేవుడు వారికి ఇస్తాడు. కానీ పరలోకం వెళ్ళడానికి మాత్రము నువ్వు చేసిందంటే ఏమీ లేదు. నువ్వు చేసింది ఏమీ లేదు. మనం ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్తామంటే దాని కారకులు ఎవరు తెలుసా? 100% కారకులు ఎవరు తెలుసా? యేసుక్రీస్తే. నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు దేవునితో సమానమైనటువంటి స్టాండర్డ్లు నువ్వు ఉండాలి. అది నీకు ఎవరు ఇచ్చారు? ఈ రోజు గురించి చచ్చిపోతున్నావు, అక్కడికి వెళ్ళే అర్హత నీకు ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎలా ఇచ్చాడంటే, నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్ర మూలముగా కాకుండా యేసుక్రీస్తునందల విశ్వాస మూలముగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. కాబట్టి నువ్వు చచ్చిపోతే నువ్వు పరలోకానికి వెళ్తావు. అంతేగాని వేరే ఏ బేసిస్ మీద వెళ్ళవు. మన క్రియలను బట్టి, మన లైఫ్, మన జీవితాన్ని బట్టి పరలోకం దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నేను కాదంటలేదు. అది నీ క్రియలు తగ్గ ప్రతిఫలం నీకు బహుమానం ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది, కానీ పరలోకం చేరడానికి అది కాదు. పరలోకం చేరాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిగా ఉండాలంటే అది క్రీస్తు ఇచ్చే నీతి వల్ల అవుతుంది, కానీ నువ్వు సంపాదించుకున్న నీతి వలన అవదు. అందుకే బైబిల్ ఉంది, మన నీతి క్రియలు మురుగుడ్ల వంటి వాయను. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బ్రహ్మాండం అంటాను, అబ్బో వాళ్ళంటే వాళ్ళు క్రిస్టియన్సే కాదండి అని మనం కొంతమంది తృణీకరిస్తాం. ఎందుకంటే నువ్వు వాళ్ళకంటే నువ్వు బెటర్ కాబట్టి, బెటర్ నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. కానీ యాక్చువల్ దేవుని దగ్గరికి వస్తారు మాత్రం అందరం సమానం. సో కిందని మనం చూస్తే అందరం ఒకళ్ళు పొడవు, ఒకరు పుట్టి కనబడతాం. మనం ఒక లావు, ఒక సన్నలా కనబడతాం. ఒకసారి 10 floors బిల్డింగ్ మీదకి వెళ్ళి పైనుండి మీరు చూడండి, అందరిని హైట్లో ఏ డిఫరెన్స్ కనబడదు, అందరూ ఒకలా కనబడతారు. ఆ 3 అడుగులు ఒకేలా కనబడతాడు, 6 అడుగులు ఒకేలా కనబడతాం. ఒక 10 floors బిల్డింగ్ ఎక్కి మీరు చూస్తే. అలాగే పరలోకం దేవుడు చూస్తే అందరం ఒకలా కనబడతాం. మనం ఇలా చూసుకుంటున్నాం కాబట్టి నేను వాళ్ళకంటే గొప్ప అని మనం అనుకుని కొంతమంది తక్కువగా చూస్తున్నారు, లేదా మాకంటే ఆయన గొప్పలని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు పరలోకం చూస్తున్నప్పుడు తన నీతితో ఆ దృష్టితో చూస్తున్నప్పుడు అందరం సమానంగా కనబడతాం. అందుకని అందరి కోసం క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే ఆయన చనిపోవడం ద్వారా మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన స్థానాన్ని మనకిచ్చి మన నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు అందుకని పౌలుకు ధర్మశాస్త్రం వల్ల కాదు,
క్రీస్తు వలననే నీతిమంతులు తెచ్చిపోతాం, అంత ఇష్యూ. ఎందుకని? అది క్రీస్తుని బట్టి కాబట్టి. ఇప్పుడు ఆ మాటలు ఉన్న ఒక అర్థం ఏంటో తెలుసా? అంటే బేసిక్ ఏం చెప్తున్నావు, నువ్వు క్రీస్తుని కనపరుస్తున్నావు అంతే. సింపుల్ చెప్పాలంటే నువ్వు క్రీస్తుని గొప్ప చేస్తున్నావు, నీ క్రియల్ని, నీ భక్తి జీవితాన్ని కాదు. అందులో ఉన్న మెయిన్ పాయింట్ అది. అదే మన భక్తి బ్రతుకులను అనుకోండి, మనం అతిశయపడతాం తెలుసా. అదే నీ వల్ల అవుతుంది అనుకోండి, మనం అతిశయపడతాం. పౌలులాగా, యూదుల్లాగా, ఫరిసీల్లాగా మనం అతిశయ కారణం అవుతాం. కానీ పౌలు అన్నాడు, చనిపోయింది క్రీస్తుతో కూడా నేను చనిపోయాను, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే రకమైన ధర్మశాస్త్రం నేను చనిపోయాను కాబట్టి ఇక యాక్చువల్గా నేనంటూ లేను. యేసు క్రీస్తు ఏ జీవితాన్ని అయితే నాకు ఇచ్చాడో ఆ జీవితాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ధర్మశాస్త్రం గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే, నీలో ఉన్న ప్రాబ్లం నీకు అర్థమైతేనే ధర్మశాస్త్ర నీ ప్రాబ్లం నీకు అర్థమైతేనే నీతి అంటే ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. నీలో ఉన్న ప్రాబ్లం నీకు అర్థం కానంత వరకు నీతి అంటే ఎంత గొప్ప వరమో మనకు అర్థం కాదు. కానీ పౌలు లాంటిడే నీతి అనేటువంటిది ఒక వరము అంటున్నాడు. అది దానంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడు ఈరోజు అందుకనే మనం ప్రార్థన చేస్తాం, అందుకనే దేవుని మనం ఆరాధించగలుగుతున్నాం, అందుకనే దేవుని మనం స్తుతిస్తున్నాం. అదే కనుక ఆ నీతి కనుక మనకు ఒక్కరోజు 1 గంట దేవుడు తీసేసినా దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకుంటాడు తెలుసా. దేవుడు కనుక తన నీతిని మనకు ఒప్పుతే దేవుడు మనల్ని ఎలా చూస్తాడు తెలుసా. యేసుక్రీస్తుని సిలువ ఉన్నప్పుడు దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకున్నాడంట. ఎందుకు తిప్పేసుకున్నాడో తెలుసా? ఆయన పాపిగా మార్చాడు. యాక్చువల్గా ఆ రియాక్షన్ ప్రపంచం పట్ల దేవుడు వాళ్ళ రియాక్షన్ని, నేను మిమ్మల్ని చూడండి, మిమ్మల్ని పట్టించుకున్న మొహం తిప్పేసుకుంటాను, దేవుడు యాక్చువల్ మొహం తిప్పేసుకోవాలి. అలా తిప్పుకుంటే మనం నిర్మూలం అయిపోతాం. కాబట్టి ఆయన మొక్క తిప్పకుండా అలాగ ఉండి ఓ టైం వచ్చిన క్రీస్తుని పంపించాడు. అందుకే యెషయా 53 అని చెప్తే, ఆయన మొత్తుట యెహోవాకు ఇష్టమాయను. దేవుడు ఇష్టపడ్డాడండి క్రీస్తుని మొత్తడానికి. మనమేమో గుడ్ ఫ్రైడే వచ్చిన మనమేమో క్రీస్తు శ్రమలు పడ్డాడని మనం బాధపడుతున్నాం. కానీ దేవుడు అంటే ఇష్టపడ్డాడంట. యేసుక్రీస్తు నల్లగొట్టడం ఆయనకి ఇష్టమైందంట. ఆయన నల్లగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. ఎందుకు ఇష్టపడ్డాడంటే, దేవునికి ఉద్దేశాలన్నీ క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతున్నాయి. ఎవరు సంబంధించిన ఉద్దేశాలు అవి? క్రీస్తుని ఏదో గొప్ప చేయడానికి కాదు, మనల్ని గొప్ప చేయడానికి. ఇప్పటివరకు ఆయన ఏదైతే ఉగ్రతం దాచుకున్నాడో అంత యేసుక్రీస్తు మీద కుమ్మరించి చూపించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అనుకున్నాడంటే, అమ్మాయి ఇక్కడ నేను మనుషులతో నేను హ్యాపీగా నేను సహవాసం చేయొచ్చు, వాళ్ళని నేను నా స్థాయికి నేను తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను వాళ్ళ ప్రార్థన ఆలకించవచ్చు, నేను వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వచ్చు, వాళ్ళకి నిశ్చయితని నేను ఇవ్వచ్చు. అందుకని యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం అందుకని అంత ఇంపార్టెంట్ అంటాను. ఆ శిలువ ద్వారా దేవుడు సాధించినటువంటి మెయిన్ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన నీతిమంతుడిగా తీర్చడం కోసం పాపము ఎరిగినటువంటి ఆయన మన కోసం దేవుడు పాపిగా మార్చాడు. అసలు పాపమే ఆయన తెలియదు, ఆయన పాపిగా మార్చాడు. ఎగ్జాక్ట్ అలాగే ఆపోజిట్ చెప్పుకుంటే, అసలు నీతి అంటేనే మనిషికి తెలియదు, నీతిగా ఉండాలంటే అసలు మనిషి కూడా తెలియదు. కానీ దేవుడు మన నీతిమంతుడిగా తెచ్చాడు. పాపము తెలియనటువంటి యేసుక్రీస్తుని పాపిగా దేవుడు మార్చాడు. నీతి అంటే ఏంటో తెలియనటువంటి మనుష్యుల్ని దేవుడు నీతిమంతులుగా తెచ్చాడు. అందుకని ఆ నీతిని అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు మనం గణపరచగలుగుతాము. ఆ నీతిని అర్థం చేసుకున్నప్పుడు, ఆ నీతిని అర్థం చేసుకోలేదు అనుకోండి, మనం అనుకుంటాం అంటే అద్దం ముందు నిలబడి ఫరిసీల్లాగా మన భక్తి జీవితాన్ని చూపించుకొని ఎంతసేపు ప్రార్థన చేస్తాను, ఎంత భక్తిగా నేను బ్రతుకు నచ్చైపడుతుంటాం మనం. కానీ దేవుని యొక్క నీతి అర్థమైనప్పుడు నీకు ఏమవుతుంది? నాదేమీ లేదని నీకు అర్థమవుతుంది. పౌలు అంత భక్తిపరుడు అయ్యిండి, ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం అన్ని తూచ తప్పకుండా ప్రతిదీ ఫాలో అయ్యి అచ్చయపడినటువంటి పౌలు తీరా యేసుక్రీస్తుని దర్శించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అసలు ధర్మశాస్త్రం వల్ల చచ్చిపోయింది, ధర్మశాస్త్రం నన్ను చంపేసింది, ధర్మశాస్త్రం నన్ను చంపేసింది, క్రీస్తు నన్ను లేవనెత్తని చెప్తున్నాడు. అందుకనే పౌలు అంత ధైర్యంగా ఉంటాడు, ఆ ధైర్యం నూరు పోస్తాడు. అందుకనే ఆ నీతిని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు అంత చాలా తీవ్రంగా మాట్లాడతాడు, చాలా వైరాగ్యంతో మాట్లాడతాడు, చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు విషయం గురించి. అందుకని అక్కడ కూడా పేతురు విషయంలో కూడా గలతీ పత్రికలో పౌలు ఆ పేతురు విషయం ఖండిస్తే అంత ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. అక్కడ ఒక వ్యక్తి అలా నీతిని తెరిచిపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకని పౌలు ధర్మశాస్త్రం గురించి నీతిని అంత ఎక్కువ ఇష్యూ చేస్తాడంటే, ఆ నీతి యొక్క వాల్యూ అంటే పౌలకి తెలుసు. ఈవెన్ ఇప్పుడు మనం పొందుకున్నాం కానీ ఈవెన్ మనకు కూడా దానికి వాల్యూ ఇంకా తెలియదు, దాని పూర్తి మనకు తెలియదు. అందుకనే మనకు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్, దాని మీద అవగాహన ఉండదు, దాని గురించి మాట్లాడతాడు మనకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించింది మనకి. కానీ
నేనైతే ఏమనుకున్నానంటే ఆ దేవుని యొక్క నీతి నీకు ఎంత సపోర్ట్ చేస్తుంది, నీకు ఈ లోకంలో నీకు ఎంత సపోర్ట్ చేసింది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు చనిపోయి పరలోకం వెళ్తావు చూసారా, ఆ పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది చూసారా, నువ్వు చేసిన ఏ ఒక్క మంచి పని బట్టి నువ్వు పైకి రాలేదు, దేశం చేసిన ఒక్క పని బట్టి నువ్వు నీతి మంది తీర్చబడి పైకి వచ్చిన నీకు అర్థమవుతుంది చూసారా, అప్పుడు ఈ నీతి గొప్పతనం నీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు మన క్రియలు బేస్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏంటంటే ఈ నీతికి పెద్దగా మన లైఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వం, మనం స్థానం ఇవ్వం మనం. ఎందుకని? మనం బెటర్ అనుకుంటున్నాం కాబట్టి. కానీ పౌలు లాంటి వాళ్ళకి తెలుసు ఈ నీతి ఎంత గొప్పదో తెలుసు. అందుకని దానికి స్థానం ఇచ్చి ఆయన వాడే వర్డ్స్, మాట్లాడే విధానం, ఆయన ఉచ్చరించే పదాలకు సాల్సింది. ధర్మశాస్త్రం చచ్చానంటున్నాడు. అలాంటి ఎందుకు ధర్మశాస్త్రం వల్ల నీతి తీర్చబడ్డం అంటే క్రీస్తు వాళ్ళని చెప్పి ఆపేచ్చు కదా. అంత ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నాడు? ధర్మశాస్త్రం వల్ల చచ్చిపోయాను అంటున్నాడు, ధర్మశాస్త్రం వల్ల ఏవో ఒక నీతి తీర్చబడ్డని చెప్తున్నాడు, ధర్మశాస్త్రం బాలశిక్షకుడు ఆయన అనే విషయం చెప్తున్నాడు. అంతకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ఎందుకంటే పౌలుకి ఆ నీతి యొక్క గొప్పతనం ఏంటో పౌలు తెలుసు, అంతకు ఎవరికి తెలీదు. ఇంకేరోజు కొంచెం నేను చెప్పగలను అంతే. కానీ ఈవెన్ యాక్చువల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినప్పుడు నా వీక్నెస్ కూడా ఏంటంటే నేను కూడా దాన్ని పూర్తిగా పౌలు చెప్పినంత డెప్త్ నేను యాక్చువల్ చెప్పలేకపోతున్నాను యాక్చువల్గా. ఎందుకంటే అదంత గొప్పది యాక్చువల్గా. అందుకని నా చచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది దాని గొప్పతనం ఏంటో. అంతవరకు మనం సర్లేండి పో నీతి మంది తీర్చబడాలండి, ఏముందిలేండి ఇంకేదైనా చెప్పండి అనుకుంటాం. కానీ దాని వాల్యూ ఏంటో నువ్వు చచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది, మనం చనిపోయినప్పుడు అర్థమవుతుంది అది ఎంత గొప్పదో. ఈ లైఫ్లో నీ లోకంలో నీకు ఎంతగా నువ్వు బ్రతినంతగా ఎంతగా నీకు సపోర్ట్ చేస్తుందో, ఎన్నిసార్లు ఈ నీతిని బట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకించాడో, ఈ నీతిని బట్టి ఎన్నిసార్లు దేవుడు నీకు సహాయం చేశాడో అక్కడ వెళ్ళక అర్థమవుతుంది. ఇక్కడ ఏమనుకుంటున్నామంటే మనం ఎంతసేపు నేను బాగా ప్రార్థన చేశాను కాబట్టి, నేను బాగున్నాను కాబట్టి అనుకుంటున్నాను మనం. యాక్చువల్ ఈ నీతి అర్థమైతే నీదేమీ లేదని విషయం నీకు అర్థమవుతుంది. ఈ నీతి గొప్పతనం అర్థమైతే నీదేమీ లేదని అర్థమవుతుంది. ఏమీ లేదంటే నువ్వు ప్రార్థించిన అవసరం లేదని చెప్తున్నానా, భక్తి ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నానా? అవన్నీ ఉండాలి నేను కాదంటలేదు. అవన్నీ ఉన్నా కూడా ఇది లేకపోతే అది పనికిరాదు. దాని ఉద్దేశం వేరు, దీనికి ఉద్దేశము వేరు. ఆ నీతిని దేవుడు ఇచ్చాడు. అందుకైనా పౌలు ఇట్లుండగా ఏమంటాం, అరే మనల్ని నిందించేది ఎవడు అంటున్నాడు. అంత ఛాలెంజింగ్గా పౌలు ఎలా చెప్తున్నాడు అంటే ఆ నీతి అటువంటిది దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి, ఆ క్వాలిటీ అలాంటిది కాబట్టి, అందులో డోకా లేదు కాబట్టి, అందులో నకిలీ లేదు, అందులో లోటు లేదు కాబట్టి ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు పౌలు. ఎవరు మనల్ని ఏమంటారు? అదే నీ నీతిని బేస్ చేసుకుంటే కొంతమంది నేను పాయింట్అవుట్ చేయొచ్చాము. కానీ యేసుక్రీస్తు నీతిని బేస్ చేసుకుని కదా నువ్వు పరలోకం వెళ్తావు, నీతి మనం తెరచబడుతున్నావు. అప్పుడు ఇన్నెవరు ఏమంటారు? చూసారా పౌలు ఎంత బలంగా ఆ నీతి అనేటువంటి విషయం ఎంతగా మైండ్లో దాన్ని స్థాపించుకున్నాడు, ఆ సత్యాన్ని ఎంతగా స్థాపించుకున్నాడు ఒకసారి ఆలోచించాం. ఎందుకంటే చూడండి, మనం కొన్నిసార్లు ఏంటంటే మనం భక్తిగా ఉండడం మంచిదే, నేను దాన్ని డిస్కరేజ్ చేయట్లేదు. కానీ దానివల్ల నువ్వు ఈ స్థితిలో ఉన్న ఎప్పుడు అనుకోవడానికి వీనే లేదు. దానివల్ల కాదు, కేవలం యేసుక్రీస్తు విశ్వాసం మూలమైన మనిషి పడుతున్నాడు అని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఆ నీతిలో ఎదుగుతాం, ఇంకా దాన్ని అర్థం చేసుకుంటాం. ఆ నీతిని కరెక్ట్గా అర్థమైతే నిజంగా అందరికంటే ఎక్కువగా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. అది అర్థమైతే నీ ప్రాబ్లం అంటే నీకు అర్థమవుతుంది. ఈ నీతి వల్ల ఎంత గొప్ప కార్యం మేలు నీకు జరిగింది నీకు అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు యేసుక్రీస్తుని ఆయన చేసిన కార్యాన్ని గురించి నువ్వు గొప్పగా మాట్లాడకుండా ఉండనే లేవు, దాని గురించి నువ్వు ఆలోచించకుండా ఉండలేవు, ఆ సిలువ కార్యాన్ని బట్టి నువ్వు దేవుని మహింపరచకుండా నువ్వు ఉండలేవు. ఎందుకంటే నీతిని అర్థం చేసుకోవాలి. ఆ నీతి లేకుండా మన జీవితమే లేదు. అందుకని ఏదో మన భక్తి, మన విశ్వాసం, మన గొప్పతనం ఎప్పుడు అనుకోండి. మనం ఉంటాం, అవన్నీ చేస్తాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడం మాత్రం అది పనికి రాదు. మనుషులతో కంపేర్ చేసుకోవడానికి సరిపోద్ది, అది దేవునితో కంపేర్ చేసుకోవడానికి, దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడడానికి అది సరిపోదు. అది కేవలం క్రీస్తు మాత్రం ఇచ్చాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ధర్మశాస్త్రాన్ని ఫాలో ట్రై చేశారు. ఇప్పుడు కూడా మనం క్రియల మూలంగా అనుకుంటున్నాం, క్రియల మూలం కాదు, యేసు విశ్వాసం మూలంగా నీతిమంతులు మనం తీర్చబడతాం. అందుకనే ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, అందుకని దేవుని స్తుతిస్తున్నాం, అందుకని నిలబడుతున్నాం, అందుకని దేవునితో సహవాసం చేస్తున్నాం, అందుకని దేవుని బ్రతుకుతున్నాం. ఇదంతటికీ కారణం ఏంటి తెలుసా? దేవుడిని యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు తన బిడ్డగా. అలా అంగీకరించడానికి ఉన్న ప్రతి అడ్డును తీసివేసి నీకు నీతినిచ్చాడు. ఆ నీతి నిన్ను దేవుని దగ్గరికి నేను చేర్చింది. ప్రార్థన చేస్తాను, తల గురించి కళ్ళు మూసుకోండి.